ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 1 year. డే 57, ఆగస్టు 26. సంఖ్యాకాండం 35వ అధ్యాయం నుండి చదువుకుందాం. మరియు ఎరికో యొద్ద యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. ఇశ్రాయేలు తాము పొందు స్వాస్యములో లేవీలు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలెనని వారిని ఆజ్ఞాపించుము. ఆ పురముల చుట్టూనున్న పల్లెలను లేవీలకు ఇయ్యవలెను. వారు నివసించుటకు ఆ పురములో వారి వగును. వాటి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతువులకును ఉండవలెను. మీరు లేవీలకిచ్చు పురముల పల్లెల ప్రతి పురముల యొక్క గోడ మొదలుకొని చుట్టూ 1000 మూరలు, మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున 2000 మూరలను, దక్షిణ దిక్కున 2000 మూరలను, పడమటి దిక్కున 2000 మూరలను, ఉత్తర దిక్కున 2000 మూరలను కొలవవలెను. ఆ నడుమ పురములుండవలెను. అది వారి పురములకు పల్లెలుగా ఉండును. మరియు మీరు లేవీలకిచ్చు పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. నరహంతుడు వాటిలోనికి పారిపోనట్లుగా వాటిని నియమింపవలెను. అవియు కాక 42 పురములను ఇయ్యవలెను. వాటి పల్లెలతో కూడా మీరు లేవీలకు ఇయ్యవలసిన పురములన్నీ 48. మీరిచ్చు పురములు ఇశ్రాయేలు స్వాస్యములో నుండియే ఇయ్యవలెను. మీరు ఎక్కువైన దానిలో ఎక్కువగాను తక్కువైన దానిలో తక్కువగాను ఇయ్యవలెను. ప్రతి పురము తాను పొందు స్వాస్యము చొప్పున తన పురములలో కొన్నిటిని లేవీలకు ఇయ్యవలెను. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీరు యొర్దాను దాటి కనాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొనవలెను. పొరపాటున ఒకని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజం ఎదుట నిలుచు వరకు వాడు మరణశిక్ష నొందకూడదు. కనుక ప్రతిహత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. మీరు ఇయ్యవలసిన ఆ పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. వాటిలో యొర్దాను ఇవతల 3 పురములను ఇయ్యవలెను. కనాను దేశంలో 3 పురములను ఇయ్యవలెను. అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. పొరపాటున ఒకని చంపిన ఎవడైనను వాటిలోనికి పారిపోనట్లు ఆ 6 పురములు ఇశ్రాయేలుకును పరదేశులకును మీ మధ్య నివసించు వారికిని ఆశ్రయమై ఉండును. ఒకడు చచ్చినట్లు వాటిని ఇనుప ఆయుధములతో కొట్టువాడు నరహంతకుడు ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. ఒకడు చచ్చినట్లు మరి ఒకడు రాతితో వాణ్ణి కొట్టగా దెబ్బ తినిన వాడు చనిపోయినడలా కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయంగా మరణశిక్ష నొందును. మరియు ఒకడు చచ్చినట్లు మరి ఒకడు చేతికర్రతో కొట్టగా దెబ్బ తినినవాడు చనిపోయినడలా కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయంగా మరణశిక్ష నొందును. హత్య విషయంలో ప్రతిహత్య చేయవాడు తానే నరహంతకుని చంపవలెను. వాని కనుగొనినప్పుడు వాణ్ణి చంపవలెను. ఒకడు చచ్చినట్లు వాని పగబట్టి పొడిచినను లేక పొంచియుండి వాని మీద దేనినైనను వేసినను లేక ఒకడు చచ్చినట్లు వైరము వలన చేతితో వాని కొట్టినవాడు నరహంతకుడు. నిశ్చయముగా వాని చంపవలెను. నరహత్య విషయంలో ప్రతిహత్య చేయవాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వాని చంపవలెను. అయితే పగబట్టక హఠాత్తుగా వానిని పొడిచినను పొంచి ఉండక వాని మీద ఏ ఆయుధంనైనను వేసినను వాని చూడక ఒకడు చచ్చినట్లు వాని మీద రాయి పడవేసినను దెబ్బ తినినవాడు చనిపోయినడలా కొట్టినవాడు వాని మీద పగబట్టలేదు, వానికి హాని చేయగోరలేదు. కాబట్టి సమాజము ఈ విధులను బట్టి కొట్టిన వానికిని హత్య విషయంలో ప్రతిహత్య చేయువానికిని తీర్పు తీర్చవలెను. అట్లు సమాజము నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాని చేతిలో నుండి ఆ నరహంతకుని విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు వాని మరలా పంపవలెను. వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతి నొందు వరకు అక్కడనే నివసింపవలెను. అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనాను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురము యొక్క సరిహద్దును దాటి వెళ్ళినప్పుడు నరహత్య విషయంలో ప్రతిహత్య చేయవాడు ఆశ్రయపురము యొక్క సరిహద్దు వెలుపల వాని కనుగొనినడలా ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపినను వాని మీద ప్రాణం తీసిన దోషము ఉండదు. ఏలయనగా ప్రధాన యాజకుడు మృతి నొందు వరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలెను. ప్రధాన యాజకుడు మృతి పొందిన తర్వాత ఆ నరహంతకుడు తన స్వాస్యమున్న దేశమునకు తిరిగి వెళ్ళవచ్చును. ఇవి మీ సమస్త నివాస స్థలములలో మీ తరతరములకు మీకు విధింపబడిన కట్టడ. ఎవడైనా ఒకని చావగొట్టినడలా
సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపవలెను. ఒక సాక్షి మాట మీదనే ఎవరికిని మరణశిక్ష విధింపకూడదు. చావదగిన నరహంతకుని ప్రాణము కొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయంగా వానికి మరణశిక్ష విధింపవలెను. మరియు ఆశ్రయపురమునకు పారిపోయినవాడు యాజకుడు మృతి నొందక మునుపు స్వదేశమందు నివసించినట్లు వాని చేత విమోచన ధనమును అంగీకరింపకూడదు. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. దేశంలో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలననే ప్రాయచిత్తం కలుగును, కానీ మరి దేని వలనను కలగదు. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు. అందులో నేను మీ మధ్యలో నివసించుచున్నాను. నిజంగా యెహోవాను నేను ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నాను. సంఖ్యాకాండం 36వ అధ్యాయము. యోసేపు పుత్రుల వంశములలో మాకీరు కుమారుడును మనష్షే మనుమడునైన గిలాదు యొక్క పుత్రవంశముల పెద్దలు వచ్చి మోషే ఎదుటను ఇశ్రాయేలు పితరుల కుటుంబముల ప్రధానుల ఎదుటను మాట్లాడి ఇట్లనిరి. ఆ దేశమును వంతు చీట్ల చొప్పున ఇశ్రాయేలుకు స్వాస్యముగా ఇయ్యవలెనని యెహోవా మా ఏలిన వానికి ఆజ్ఞాపించెను. మరియు మా సహోదరుడైన సెలోపహదు స్వాస్యమును అతని కుమార్తెలకు ఇవ్వవలెనని మా ఏలినవాడు యెహోవా చేత ఆజ్ఞ నొందెను. అయితే వారు ఇశ్రాయేలులో వేరే గోత్రముల వారిని ఎవరినైనాను పెళ్లి చేసుకొనినడలా వారి స్వాస్యము మా పితరుల స్వాస్యం నుండి తీయబడి వారు కలుసుకొనిన వారి గోత్ర స్వాస్యంతో కలపబడి మాకు వంతు చీట్లు చొప్పున కలిగిన స్వాస్యం నుండి విడిపోవును. కాబట్టి ఇశ్రాయేలుకు సునాద సంవత్సరము వచ్చినప్పుడు వారి స్వాస్యమును వారు కలుసుకున్న వారి గోత్ర స్వాస్యంతో కలపబడును. కనుక ఆ వంతున మా పితరుల గోత్ర స్వాస్యము తగ్గిపోవుననగా మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి ఇట్లా నేను యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే. యెహోవా సెలోపహదు కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా వారు తమకు ఇష్టలైన వారిని పెళ్లి చేసుకొనవచ్చును, కానీ వారు తమ తండ్రి గోత్ర వంశంలోనే పెళ్లి చేసుకొనవలెను. ఇశ్రాయేలు స్వాస్యం ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రంలోనికి పోకూడదు. ఇశ్రాయేలులో ప్రతివాడును తన తన పితరుల గోత్ర స్వాస్యంను హత్తుకొని ఉండవలెను. మరియు ఇశ్రాయేలుకు వారి వారి పితరుల స్వాస్యము కలిగినట్లు ఇశ్రాయేలు గోత్రములలో స్వాస్యము గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్ర వంశంలోనే పెళ్లి చేసుకొనవలెను. స్వాస్యం ఒక గోత్రములో నుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇశ్రాయేలు గోత్రంలో వారి వారి స్వాస్యంలో నిలిచి ఉండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి. సెలోపెహాదు కుమార్తెలైన మహాలా, తిర్సా, హోగ్లా, మిల్కా, నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెళ్లి చేసుకొనిరి. వారు యోసేపు కుమారులైన మనష్షీయులకు పెళ్లి చేసుకొనిరి. కనుక వారి స్వాస్యము వారి తండ్రి గోత్ర వంశంలోనే నిలిచెను. యెరికో యొద్ద యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషే చేత ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన విధులను ఆజ్ఞలను ఇవే. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.